తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హీరో నాగార్జున మధ్య వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్టేనా అంటే అవునని అంటున్నారు. ఎందుకంటే ఇటీవల వరుసగా పలుమార్లు ఈ ఇద్దరు భేటీ అవ్వడం చూసి గతంలో వీరి మధ్య ఉన్న గొడవలు ఇక ముగిసిపోయినట్టేనని చర్చించుకుంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డిని కలిశారు నాగార్జున అమలా దంపతులు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు ఆహ్వానించారు. అలాగే ఆయనతో కాసేపు చర్చించారు. గతేడాది నవంబర్లో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రావుజీతో జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరి పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ 6న అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ జైనబ్ వివాహ వేడుక గురించిన వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. నాగచైతన్య శోభితా ధూళిపాళ పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది. ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రా పేరుతో ఆక్రమణలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే గతేడాది నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ను హైడ్రా కూల్చేసింది. ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్లో చాలా ఫేమస్. ఎంతోమంది ప్రముఖుల పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్ ఇందులోనే జరిగేవి. అంతెందుకు, సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె పెళ్లి కూడా గతంలో అక్కడే జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా ఒక్క గంటలో దాన్ని నేలమట్టం చేసేసింది. దీనిపై నాగార్జున కోర్టుకు వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టు ప్రచారం సాగింది. అప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డికి నాగార్జునకు కోల్డ్ వార్ జరుగుతోందనే ప్రచారం ఉంది. ఎన్ కన్వెన్షన్ను కావాలనే కూల్చారని ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఫండ్ ఇవ్వలేదన్న కారణంతోనే ఇలా చేశారని ప్రతిపక్షాలు మాట్లాడిన మాటలు అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమంటూ అప్పుడు నాగార్జున చేసిన ట్వీట్ కూడా చాలా వైరల్గా మారింది. ఇక ఆ తర్వాత రేవంత్ కేబినెట్లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ నాగార్జున మాజీ కోడలు సమంత విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ విషయంలో నాగార్జున కుటుంబం కోర్టులో సురేఖపై పరువు నష్టం దావా కూడా వేసింది. ఆ తర్వాత కొండా సురేఖ క్షమాపణలు చెప్పినప్పటికీ కేసు కొనసాగింది. అయితే ఆ తర్వాత ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఇరువురి మధ్య రాజీ కుదిర్చినట్టు ప్రచారం సాగింది. ఈ విషయంలోనూ నాగార్జున నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు ఎక్కడా కనిపించలేదు. కానీ ఇటీవల మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందుకు నాగార్జున కూడా వెళ్లారు. ఆ సమయంలో నాగార్జున రేవంత్ రెడ్డితో చాలా సన్నిహితంగా మెలగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాగార్జున అమలా దంపతులు జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తాజాగా వారి చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి కూడా ఆహ్వానించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అమల, నాగ్, జైనబ్ పేరెంట్స్ అంతా కలిసి సీఎం ఇంటికి వెళ్లి పెళ్లికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ ఫోటో బయటకు రావడంతో ఎన్ కన్వెన్షన్ మ్యాటర్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. అయితే రాజకీయాలు, సినిమాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సామెత ఉంది. సినిమా వారికి రాజకీయ అవసరం చాలా ఉంటుంది కనుక వారితో పెట్టుకోవడం ఎందుకు అనుకున్నారేమో కానీ నాగార్జున పాత విషయాలన్నీ మరిచిపోయి ఆయనతో కలిసిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి మున్ముందు వీరిద్దరి మధ్య ఎలాంటి సాన్నిహిత్యం నెలకొంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.